పాయింట్కి మొదటి పాయింట్ నేను మీకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, ఆలయంలో జీవుడు, ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయంలో జీవుడు. 7వ దినమున ఆయన కొంతమంది సోదరులు అడుగుతూ ఉంటారు, మీ దేవుడు ఏంటి అలసిపోయాడా, రెస్ట్ తీసుకుంటున్నాడు, 7వ దినమున విశ్రమించాడా అని అంటారు. విశ్రమించటం అనంటే 7వ దినమున ఆయన భూమి ఆకాశములను కలిపే విధముగా తన సింహాసనమును వేసుకొని కూర్చోవటం. సో హీ రెస్టెడ్ దేర్ అనంటే హీ సాట్ ఆన్ హిస్ దాని థ్రోన్ టు రూల్ ఓవర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఏలటానికి ఆయన భూమి తన పాదపీఠముగాను, ఆకాశము తన సింహాసనముగాను, అనగా తను నివసించు స్థానముగా, తను ఏలే స్థానముగా ఆయన కూర్చున్నాడు. దట్స్ ద ఇమేజ్ దట్ జెనసిస్ చాప్టర్ 1 ఈజ్ డిపిక్టింగ్. అంటే మొదటి 2 అధ్యాయాలు ఆది కాండంలో ఈ ఇమేజరీని మనకు తెలియజేస్తున్నాయి. గాడ్ బ్యూటిఫైయింగ్ దిస్ వరల్డ్. అదే ఇమేజ్ మోషేకిచ్చి ఏ విధంగా తన నిబంధన మందసము ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి దాన్ని ఏమంటారు గుడారములో ఉండాలి, ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే ఆయన ఆనాడు చేశాడో అదే పద్ధతిని పాటించమని చెప్పి. ఎందుకనంటే దేర్ ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ, నేను ఆ ఆలయము ఆ గుడారములో వచ్చి మీతో కలుస్తాను. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహయామి అని అంటూ ఉంటే ఆయన నీలో ప్రాణప్రతిష్ఠ చేసి నిన్ను కలవటానికి ఇష్టపడుతున్నాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ ద వేస్ ఆఫ్ మెన్. దేవుని మార్గములకు మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి పారంపరాచారములకు లేకపోతే ఈ లోక మర్యాదకు ఉన్నటువంటి తేడా. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి మర్మమును గురించి మనం చూద్దాం. ఇంతకు ఏం జరిగింది అనంటే, ఈ మందిరము, ఈ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనము, ఆ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనములో విరాజమానుడైనటువంటి దేవుడు ఆయన, నువ్వు నా ప్రతినిధివి, నువ్వు నా ప్రతిమవు, నువ్వు నా మూర్తివి, నువ్వు నా ప్రతిబింబానివి, వెళ్ళు రూల్ చెయ్యి అనంటే, మనము ఆయనను కాదన్నాం కాబట్టి దాసోహం అని ఈ లోక మర్యాదకు అయ్యాం. అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము క్రిందికి మనం వచ్చాం. ఆ అంధకార సంబంధమైన దురాత్మల యొక్క అధికారము క్రింది నుంచి విడిపించటానికి మనకు మనిషే కావాలి, మనిషి రావాలి. దేవుడు మాత్రమే విడిపించగలిగినటువంటి, మనిషికిచ్చినటువంటి సామర్థ్యాన్ని కోల్పోయిన మనిషి ఇప్పుడు ఎలా తనను తాను విమోచించుకోగలడు అన్నటువంటి ఆలోచనలో ఉంటే, దేవుడు మన కోసం ఒక విమోచన కార్యాన్ని తలపెట్టాడు. ఇప్పుడు ఒకసారి చూస్తారా, అదే కొలస్సీలకు రాసిన పత్రిక 14వ వచనం, ఆయన మనలను 13 నుంచి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మొదటి పాయింట్, ఆలయంలో జీవుడు. ఆ ఆలయంలో జీవుణ్ణి తిరిగి జీవుడిగా చేయటానికి, జీవమును ఇవ్వటానికి, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రావలసి వచ్చింది. అది ఆ మర్మం. ఆయన యొక్క రాకడకు గల కారణము అది. ఈ లోక మర్యాదను జయించటానికి, ఈ లోక మర్యాదలో నుండి ప్రజలను విడిపించటానికి, విడిపించినటువంటి ప్రజలను తిరిగి సంపూర్ణ మనుష్యులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రెండవది, తోటలో శోధకుడు. ఆలయంలో జీవుడు, తోటలో శోధకుడు. తోటలో శోధకుడు ఏం చేశాడు అనంటే, దేవుని స్వరూపము, దేవుని పోలిక అయిన మనిషిని తన వశం చేసుకోవటానికి, తన మాట వినేలా చేసుకోవటానికి శోధించాడు. మనిషి శోధించబడినప్పుడు అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క మాటను దేవుని నిజమాటతో పోల్చుకున్నప్పుడు దేవుని మాట వద్దు, ఈ మాటే కావాలి అని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్న కారణం చేత మొత్తం మానవ సమాజం, ప్రపంచములో ఉన్న ప్రతి మానవ సమాజం దీనికి దాసోహం అయ్యింది. పుట్టిన ప్రతి బిడ్డ, పెరిగిన ప్రతి బిడ్డ దీని ఇన్ఫ్లుయెన్స్లోనికి వస్తున్నాడు.
ఈ తోట, ఆయన వేసినటువంటి సుందరమైన ఈ వనం, భూమి ఆకాశములు అనే ఈ భవనం, అందులో మనం కోల్పోయినటువంటి భూమి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. భూమి కోల్పోయినటువంటి మనుష్యులు సేవకులై, ఎవరికి? శోధకునికి సేవకులై బ్రతుకుతూ ఉన్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి విడిపించటానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే యెషయా గ్రంథం మొత్తాన్ని గనక మీరు చదివితే, ఇప్పుడు సమయం లేదు, దానికి ముందుగా యెషయా గ్రంథం పోవటానికి ముందుగా ఒక్కసారి చూడండి దయచేసి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 18 నుంచి చదువుతున్నాను. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లేచి పొమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏదైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబడను గాని దానిలో శ్వాస ఎంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతా మౌనముగా ఉండుడి. ఒకవైపు మనుష్యులు చేస్తున్నటువంటి శిలలకు ప్రాణం పోసి, లేకపోతే శిల్పములకు ప్రాణం పోసి మూర్తులుగా చేసే ఆలయమును గురించి మాట్లాడుతూ, వాటికి ఏమాత్రమూ శక్తి లేదని, వాటిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేవని, అబద్ధములు బోధిస్తాయని చెబుతూ ఉన్నటువంటి ప్రవక్త దాని వెంటనే, కానీ ఎవరు? ఆయన యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన తన పరిశుద్ధాలయములో ఉండి ఈ ప్రపంచమంతా కూడా మౌనముగా ఉండే విధముగా రాజ్యం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఈ మర్మాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. లెట్స్ అన్ప్యాక్ దిస్ ఎ లిటిల్ బిట్ మోర్. ఆ అన్ప్యాకింగ్ క్రమంలో మీకు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, క్రీస్తు యొక్క రాకడ ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారం నుంచి విడిపించటం ఒకటైతే, రెండవదిగా శోధకుడిని అందరి ముందు నువ్వు మూగోడివి, నువ్వు చెవిటోడివి, నువ్వు చేతకానోడివి, నువ్వు నా ప్రజల మీద అధికారం లేనోడివి అని నిరూపించటం కోసం వచ్చాడు. ఆయన శిలువ రక్తము చేత ప్రజలను తన తండ్రితో సంధి చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి అధికారములన్నిటినీ శిలువ మీద బాహాటంగా వాటి యొక్క ఓటమిని ప్రదర్శించాడు. దాట్ ఈస్ వాట్ జీసస్ ఈజ్ డూయింగ్. యేసుక్రీస్తు చేస్తున్నది అది. భూమి ఆకాశముల యొక్క కలయిక, తిరిగి ఆలయం యొక్క నిర్మాణం, తిరిగి దేవుని సన్నిధి యొక్క నిర్మాణం, తిరిగి దేవుడు వచ్చి యథావిధిగా మనుష్యుల మధ్య నివాసము చేసేటటువంటి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక యేసు క్రీస్తు అనేటటువంటి ఈ మర్మము. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు, సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అంటే అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభీష్టమాయను. ఇది ప్రణాళిక. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న మర్మం ఏమిటి అని అంటే, నేను చచ్చిపోతాను పరలోకం పోతాను కాదు, అది మతం. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న మర్మం ఏమిటి అని అంటే, యూనిటీ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్, భూమి ఆకాశముల కలయిక, అధికారములన్నీ తిరిగి ఆయన చేతిలోనికి రావటం, రాజ్యములన్నీ తిరిగి ఆయన రాజ్యముగా మారటం, శోధకుడి యొక్క మూతి పళ్ళు రాలగొట్టడం. అందరూ అనుకున్నారు, ఏంటి ఊగులాడెత్తున్నాడు పైన, నిన్ను నువ్వు కాపాడుకోలేవా అని ఒకడు అంటున్నాడు, నువ్వు దిగిరా అని ఒకడు అంటున్నాడు, ఒకడేమో పక్కలో పొడిచి చచ్చిపోయాడో లేదో చూస్తున్నాడు. కానీ ఆయన అంత భయంకరమైనటువంటి శోధన, అంత భయంకరమైనటువంటి వయలెన్స్, మనిషి ఏర్పరచుకున్నటువంటి విగ్రహములు, మనిషి ఏర్పరచుకున్నటువంటి లోక మర్యాద. విగ్రహము అనంటే ఈ
నేను ఉదయం మొదట్లో నేను చెప్పినట్లుగా నీరు పీల్చుకోనటువంటి రాయి, దానిని చక్కగా చెక్కినటువంటి శిల్పి, ఇది మాత్రమే కాదు. మనిషి చాలా చక్కగా ఏర్పరచుకున్నటువంటి కులం, చాలా జాగ్రత్తగా తయారు చేసుకున్నటువంటి మతం, చాలా పొదుపుతో సంపాదించుకునేటటువంటి ధనం, ఇలాంటి అనేక భావజాలాలు మనిషి పైన ఏలుతున్నాయి. ఈ భావజాలాల నుంచి విడిపించటం, మనిషిని మనిషితోనూ మనిషిని దేవునితోనూ కలపటం. ఈ క్రైస్తవ లోకంలో ఎంతమంది ఈరోజు విగ్రహారాధనలో ఉన్నారో చెబితే మీకు అసలు అర్థం కాదు. విగ్రహారాధన అని అంటే వెళ్ళి రాయి ముందో రప్ప ముందో తలంచటం కాదు, అవి బొమ్మలు. బొమ్మకు విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అని అంటే ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలం మనిషి పైన రాజ్యం చేస్తుంది. కానీ మనిషే దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆయన ప్రతిబింబం అనే భావజాలం నుంచి మనం వస్తున్నాం. ఈ భావజాలానికి ఆ భావజాలానికి పడదు. అది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే మెల్లిమెల్లిగా మనకు తెలియకనే ఈ లోక మర్యాదలోనికి జారిపోతాం. ఇది విగ్రహము కాదులే అని అనుకుంటూనే విగ్రహాన్ని మన నెత్తిన పెట్టుకుంటాం. దీన్ని తాకడమో దీన్ని చేయడమో వల్ల ఏమో కాదులే అని అనుకుంటూనే ఈ లోక మర్యాద మన పైన తాండవం చేస్తుంది. అలా తాండవం చేసినప్పుడు సాంస్కృతికంగా ఉన్నాములే అని అనుకుంటూ అటువైపు వెళుతూనే మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటాం. జాగ్రత్త. తోటలో శోధకుడు చాలా శక్తివంతుడు. నీకు తెలియని రీతిగా నీ దగ్గరికి వస్తాడు. ఆలయంలో ఉన్న జీవుడు ఆయన ప్రతిబింబం, ఆయన యొక్క ప్రతిమ మరియు ఆయన యొక్క ప్రతినిధి అని దేవుడు చెబుతూ ఉంటే, తోటలో ఉన్న శోధకుడు నీ ప్రతిబింబంగా నీకు దేవుణ్ణి నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ సిస్టంలో మనుషులను నువ్వు రాజ్యం చెయ్యి అని చెప్తాడు. స్త్రీ పైన పురుషుణ్ణి రాజ్యం చేయిస్తాడు, పురుషుని పైన స్త్రీని రాజ్యం చేయిస్తాడు, కులం చేత రాజ్యం చేయిస్తాడు, ధనం చేత రాజ్యం చేయిస్తాడు. ఏదో ఒక రకంగా కట్లలో కట్టి పడేయటమే వాడికి ఉన్నటువంటి తోటలో ఉన్న శోధకుడికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. ఏదో ఒక రకంగా సంకెళ్ళు బిగించటమే వాడి ప్రధాన లక్ష్యం. అలా సంకెళ్ళు బిగించే క్రమంలో నీకు ఇచ్చినటువంటి కొద్దిపాటి అధికారంలో, పిలాతు అన్నట్లుగా, నీకు ఒక విషయం తెలుసా, నేను అనుకుంటే నిన్ను ఫ్రీ చేస్తానంటే ప్రభు ఇలా చూసి అన్నాడు, క్యా బాత్ కర్ రే జీ తుమ్, ఏం మాట్లాడుతున్నావు, నేను ఇస్తే తప్ప నీకు ఎక్కడి నుంచి వస్తుంది అధికారం? తెలిసి తెలియనటువంటి మాటలతోనే మీ దగ్గరకు వచ్చి ఏం నేర్పుతాడు అని